ఇంకో ఏదో గోదాం ఉందన్నావు కదా, అటు సైడ్ వెళ్ళి చూద్దాము. చూస్తాం. ఓకే, ఇవి ఇక్కడనే రెడీ చేసారు అన్న మొత్తం? మొత్తం ఇక్కడే చేసిన. ఇక్కడ నుంచి 2 తీసుకుపోయి అక్కడ మెయిన్ రోడ్ లా ఉంది కదా, అక్కడ 2 పెయింట్ చేసి పెట్టిన. ఇదే కానీ అది పెయింటింగ్, ఇది పెయింటింగ్ అది బుకింగ్ వస్తురా? బుకింగ్ వస్తుంది, బుకింగ్ వస్తుంది. అక్కడ నుంచి బుకింగ్ చేసి ఇక్కడ నుంచి డెలివరీ ఇస్తుంది. ఆడ బుకింగ్ చేసుకొని అదే టైప్ అని చెప్పి. ఇప్పుడు కొంతమంది మాకు నచ్చినలా కావాలంటారు, ఇలా తయారు చేయాలంటే తయారు చేసి అన్ని చేసిస్తానా. ఇది బొమ్మ ప్లేన్ ఉంది, సింగిల్ బొమ్మ ఉంది. ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ కావాలి అది బ్యాక్గ్రౌండ్ పెట్టేస్తా. ఒకటి రాముడు బ్యాక్గ్రౌండ్ ఉంది, 108 రామ్ది చక్రం, ఇంకా ఒకటి త్రిశూలంది ఉంది, ఇంకా ఒకటి సింగల్ ఉంది. 3-4 బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ చేంజ్ బొమ్మ ఒకటే ఉంది. ఇప్పుడు కస్టమర్ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ వద్దు, వేరే బ్యాక్గ్రౌండ్ కావాలంటే కూడా అలా డిఫరెంట్ వాళ్ళ ఫోటో చూపించి అలా కూడా చేస్తారు. ఇప్పుడు టైం లేదు, మీ దగ్గర 4 బ్యాక్గ్రౌండ్స్ ఉంది, అది బ్యాక్గ్రౌండ్ చేసి ఇస్తా. ఇంకా వేరేది టైం లేదు. ఇప్పుడు మన బుకింగ్స్ ఇప్పుడు ఎంత వరకు అయింది మన దగ్గర? ఇక ఉంది 3-4 అయింది. ఇంకా కస్టమర్స్ ఉంది వెయిటింగ్ లా. లాస్ట్ ఇయర్ కస్టమర్స్ ఉంది కదా, ఒక 15 ఆగస్ట్ కి వచ్చి బుక్ చేస్తాం. ఎవరైనా బుకింగ్ చేసుకోవాలన్నా 15 పెయింటింగ్ ఆఫ్టర్ పెయింటింగ్ బుక్ చేసుకుంటారు. ఆఫ్టర్ పెయింటింగ్. ఓకే, మన దగ్గరికి పాత కస్టమర్స్ వస్తుంటారు కదా, వస్తుంది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ మీ దగ్గర? 10 సంవత్సరం నుంచి నేను పని చేస్తుంది. ఆ టైం నుంచి ఉంది. అటు నుంచి అదే కస్టమర్స్ మీరు అట్లా నుంచుకున్నారు? అట్లానే వస్తుంది. ఓకే, ప్రైస్ తగ్గిస్తే ఏ కస్టమర్స్ అయినా వస్తారు? వస్తుంది. ఓకే, ఇప్పుడు బొమ్మ వేరే కావాలి అన్ని సంవత్సరం కస్టమర్ కి. ఇప్పుడు మీరు 10 ఇయర్స్ నుంచి డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ స్టైల్ చేస్తుంది. ఫస్ట్ నేను చిన్న చేసి ఇప్పుడు 15 ఫీట్ దగ్గర పోయినా. ఓకే, ఇప్పుడు మొత్తం మనకి ఎండ్ 15 ఫీట్స్ వరకు ఉంది. 15 వరకు. ఓకే, ఇది ఏ మోడల్ అన్న? ఇది ఏ స్టైల్? ఇది లాల్బాగ్ రాజా టైప్ ఉంది. ఓకే, ఇది ముంబై స్టైల్. అది పర్సనాలిటీ ఉంది. ఫేస్ కట్. ఇది ధుల్పేట్. ఇందులో 2 స్టైల్స్ ఉన్నాయి అన్నమాట. 2 స్టైల్ ఉంది. ఇది బొమ్మ కుషని స్టైల్, అది గదా ఉంది కదా, లాల్బాగ్ రాజా టైప్ ఉంది. ఓకే, కూర్చున్నట్టు వచ్చేసి ఇది ముంబై స్టైల్ ఉంది. ఫేస్ ఆ గద వచ్చేసి మన లాల్బాగ్. బొంబాయి స్టైల్ లా అది లడ్డు చేతులు లేదు. ధుల్పేట్ స్టైల్ లా లడ్డు కంపల్సరీ కావాలి, అది ఉంది బొమ్మ. ఓకే, ఇప్పుడు పెయింటింగ్ ఎప్పటిలోపు అయిపోతుంది అన్న మన దగ్గర? మీ దగ్గర అన్న అక్కడ నుంచి బుకింగ్ అవుతుంది. ఏ పెయింట్ కావాలి అది చేయడానికి కొంచెం టైం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చేసి పెట్టారు, ఆర్డర్ వస్తేనే ఆర్డర్ వస్తుంది. అది బ్లాక్ 3D కలర్ ఒకటే ఉంది కదా, 108 చక్రంది. ఇంకా బాడీ కలర్ ఉంటది. ఏమేం బుకింగ్ బిల్లా రాసి అన్ని వేరే కలర్ చేస్తాయి. ఇప్పుడు ఇది నచ్చి ఇది జగా లేదు కదా, సెంటర్ నుంచి వేరే బొమ్మ తీయడానికి రాదు. అట్లయితే ఇట్లా బుకింగ్ చేసుకుంటేనే రెడీ చేసేస్తే లాస్ ఉండదు కదా. 7 సెప్టెంబర్ బిఫోర్ అయిపోతుంది మొత్తం పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, బుకింగ్స్ కూడా అవుతున్నాయి? బుకింగ్ కూడా అయిపోతుంది. ఓకే అన్న, లాస్ట్ ఇయర్ ఏ మోడల్ తయారు చేసారు బ్రో? లాస్ట్ ఇయర్ కేదార్నాథ్ బొమ్మ చేసిన అండ. కేదార్నాథ్. ఓకే, అవి మనం మిగిలినాయా లాస్ట్ కి వచ్చేసరికి? అన్ని బుక్ అయిపోయింది, మొత్తం అన్ని సేల్ అయిపోయింది. ఒకటి కేదార్నాథ్, ఒకటి రాధాకృష్ణ బొమ్మ, అన్ని సేల్ అయిపోయింది. 10 days బిఫోర్ బుకింగ్ అయిపోయింది లాస్ట్ ఇయర్. ఈసారి కూడా బుక్ అయ్యేటట్టే కొడుతున్నాయి గణేష్. ఇప్పుడు సగం ఉన్నాయి కదా, ఇది ఎలా జాయిన్ చేసుకుంటారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఇలా తొండేమో అన్ని జాయింట్ చేయాలి. ఇది అచ్చు నుంచి ఇది వస్తది. ఇది అచ్చు నుంచి వస్తుంది ఈ మోడల్. ఇది జిరాక్స్ మెషిన్ ఉంటది కదా, అక్కడ నుంచి ఇట్లా వస్తది. ఇంకా చేతులు జిరాక్స్ మెషిన్ నుంచి అది అన్ని జాయింట్ చేయాలి. ఈ చేతులు సపరేట్ గా ఉంది. ఓకే, ఇవి కూడా మీరే తయారు చేస్తారా వేరే సైడ్ నుంచి? నేను మొత్తం అచ్చు కూడా నేను తయారు చేసి. అచ్చు కూడా మీరే? ఒక్క బొమ్మ చేతుల నుంచి చేయాలి 1 month. అన్ని డిజైన్ ఒకటి అన్ని చేసిన తర్వాత అచ్చు తయారైపోతుంది. ఇప్పుడు ఒక్క గణేషునికి ఎంత పిఓపి పడుతుంది బ్రో? ఇది ఒక్క గణేష్ కి 12 bags పడుతుంది. ఓకే, ఈచ్ బ్యాగ్ ఎంత కాస్ట్ ఉంది? అది ఈచ్ బ్యాగ్ అన్న 250 to 300 ఉంటుంది. 250 to 300. అదేదో బూరు అదే వేస్తారు కదా, అన్ని ఉంటాయి. అది కూడా ఎంత పడుతుంది? దీనికి ఎన్ని కట్టలు లెక్క ఉంటుంది? ఒక కట్ట పడుతుంది. ఒక కట్ట వినాయకునికి. ఓకే, ఎంత వెయిట్ ఉంటుంది బ్రో అది కట్ట? అది 50 kg ఉంటుంది. 50 kgలు. ఓకే, ఇప్పుడు మీరు అచ్చు గుద్దుతారు కదా, అచ్చు గుద్ది ఎన్ని రోజులు ఉంచుతారు అట్లనే? అది ఆరాలే కదా, అది 1 month అవుతుంది. ఇది వర్షం ఉంది కదా, టైం పడుతుంది. ఓకే, అంటే అచ్చు గుద్ది 1 month అలానే పెడతారు మీరు అచ్చులు వేసి? లేదు, అచ్చు నుంచి వస్తది బొమ్మ. డైలీ 3-2 బొమ్మ వస్తది. ఇక్కడ పెట్టిన తర్వాత డ్రై అయ్యానికి టైం పడుతుంది. డ్రై అయ్యానికి 1 month పడుతుంది. మొత్తం వైట్ పర్ఫెక్ట్ అయిపోయింది. ఓకే, దీన్ని మళ్ళీ మీరు స్మూత్ చేస్తారు కదా? స్మూత్ చేస్తుంది. ఓకే బ్రో, ఇప్పుడు 200 రూపీస్ 210 రూపీస్ బ్యాగ్ అన్నారు కదా బ్రో? 250 to 300. 300 ఎక్స్పెక్ట్ చేసుకో. ఇప్పుడు ఒక్క వినాయకుడు తయారు చేయాలంటే మీరు 10 bags 20 bags అని చెప్పారు.
10 to 15 బ్యాగ్స్ ఒక్క బొమ్మకి పడుతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ లా ఫైబర్ ఉంటది, అది ఒక్కటి ఫైబర్ ఫీజ్ 10,000 ఉంది. ఇప్పుడు ఆడియన్స్ ఇంకా అది మోటార్ ఉంది, అన్ని ఉంటది, ఇంకా పెయింట్ ఉంటది, వర్కర్స్ పని ఉంటది. ఇది మెటీరియల్ ది ప్రైస్ తక్కువ ఉంది అన్న, పని ప్రైస్ ఎక్కువ ఉంది. పని ప్రైస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారంటే అరే 250 రూపీస్ బ్యాగ్ అన్నాడు కదా, 10 బ్యాగ్స్ 15 బ్యాగ్స్ పడతా అంటారు. మా అంటే 10,000 15,000 లో వినాయకుడు కంప్లీట్ అవుతుంది, అంత రేట్ ఎందుకు పెట్టిర్రు అని వాళ్ళకు ఒకటి ఆలోచన ఉంటది. ఒకటి అచ్చుకి 2 లక్షలు పడుతుంది రెడీ చేయడానికి, ఒక్క అచ్చుకు. అది అచ్చు నుంచి బొమ్మ చేయాలి, అన్ని ఉంటది అన్న. ఫైనాన్స్ ఉంటది, బొమ్మ రెంట్ ఉంటది, జగా రెంట్. జాగా మీది ఓన్ కాదు? ఓన్ కాదు, రెంట్ ది ఉంది. రెంట్ తీసుకున్నారు. ఎంత ఉంటది అన్న రెంట్? ఇది రెంట్ ఎక్కువ రెంట్ కూడా పెంచేసిర్రు వినాయకులతో పాటు, రెంట్ కూడా పెంచారు వాళ్ళు. ఓకే ఇప్పుడు ఇది ఎన్ని మంత్స్ లీజ్ ఇట్లా తీసుకుంటారు కదా, ఎన్ని మంత్స్ కి రెంట్? 5 months 5 months 6 months అంటే వినాయక చవితి అయిపోయిన దాకా. ఇప్పుడు వినాయకులు మిలిగినాయి అనుకో, సపోజ్ ఇక్కడనేనా ఇప్పుడు గణేశులు ఏమన్నా 2-3 మిలిగినాయి అనుకో, ఇటు సైడ్ ఇంకా ఒకటి ఉంది గోడౌన్, అక్కడ పెట్టేస్తారు. ఓకే, ఇక్కడనే పెడితే రెంట్ మీకు భారీ. ఇది ఓన్లీ 6 మంది ఉంది, ఇంకా ఒకటి గోడౌన్ ఉంది మీది పర్మనెంట్, అది అక్కడ పెడతాం. మన దగ్గర వర్కర్స్ ఎంత మంది ఉన్నారు? మీ దగ్గర 10 ఉంది. 10 వర్కర్స్. ఓకే, డైలీ వర్క్ ఉంటది కదా వాళ్ళకి? డైలీ వర్క్ ఉంటది. ఓకే, వాళ్ళకి శాలరీ పర్పసా లేకపోతే ఎలాగా? లేదు, కొంచెం అది ఉంది కదా, గుత్తే పెళ్ళలేదు. గుత్తకు. ఓకే వాళ్ళు గుత్తకు తీసుకుంటారు అనమాట. ఇది బొమ్మ కాస్టింగ్ చేయడానికి గుత్త వాళ్ళకి ఇస్తది, ఇంకా ఫినిషింగ్ అన్ని వర్కర్స్ ఉంటది, డైలీ వేజెస్ కి. తయారు చేసేది ఒకరైతే, పెయింటింగ్ చేసేది ఒకటి వర్కర్. ఇది బొమ్మ కాస్టింగ్ కి ఉంది, ఒకటి వర్కర్ ఇది బొమ్మ జాయింటింగ్ ఫినిషింగ్ ది ఉంది. నేను పెయింటింగ్ చేస్తాను. పెయింటింగ్ చేసేస్తావు? పెయింటింగ్ ఇది అచ్చు తయారు చేస్తాను. ఓకే, అంటే పెయింటింగ్ వాళ్ళు కూడా సెపరేట్ ఉంటారు కదా? సెపరేట్, అంటే బొమ్మ ఒకరు తయారు చేస్తే పెయింటింగ్ ఒకరు తయారు చేస్తారంట. అన్ని వేరే వర్కర్స్ ఉంటది. ఓకే, ఫైనాన్స్ ఉందన్నారు కదా బ్రో, ఫైనాన్స్ తెచ్చి దీన్ని ఇన్వెస్ట్ చేస్తారు కదా. ఓకే, ఇప్పుడు మీకు ఈ సీజన్ ఓన్లీ గణేష్ సీజన్ లోనే మీరు అమౌంట్ ఏది, ఇప్పుడు అమౌంట్ రావాలన్నా మీకు గణేష్ సీజన్ లోనే కదా. ఒకవేళ లాస్ వచ్చింది అనుకో? లాస్ కాదు అందా, నేను కంపల్సరీ చేయాలి, ఇది చేయాలి. ఆర్ట్ మంచిగా ఉంది అంటే లాస్ కాదు. ఆర్ట్ ముఖ్యం కదా. ఓకే, వచ్చే కస్టమర్స్ ని మనం కాన్ఫిడెన్స్ ఉంది ఇది బొమ్మ పోతది, మంచిగా బొమ్మ రెడీ చేయనా అంటే పోతది కంపల్సరీ. అలా తయారు కొంచెం తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది, లేకిన్ కంపల్సరీ పోతది. అంటే తక్కువైనా ఎక్కువైనా బొమ్మ పోవాలి. మంచి బొమ్మ ఉంది అంటే పోతది. బొమ్మ మంచి లేదు అంటే అది ప్రాబ్లం. ఓకే, ఇదే బిజినెస్ కాకుండా మీకు వేరే బిజినెస్ ఏమైనా ఉన్నాయా? ఇది బొమ్మ గణేష్ మూర్తి రెడీ చేయడానికి 6 months పోతుంది. 6 months పోతుంది. అది ఇంకా దుర్గా మాత ఉంటది, ఇది 2కి 6-7 months అయిపోతుంది 1 year కి. ఇంకా మా 2-3 months అది కైట్స్ చేస్తా, జనవరి ఫిబ్రవరి. ఓకే, మీరు ఇయర్ మొత్తం అసలు ఖాళీగా ఉండరు ఇక? ఖాళీ కాదు. ఇప్పుడు ఈ బిజినెస్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ దుర్గా ఏది ఒకటి చేయాలి. ఇది అయిపోయింది తర్వాత అది అయిపోయింది తర్వాత. ఎన్ని ఇయర్స్ నుంచి బ్రో ఇప్పుడు మీరు 3 వర్క్స్? 10 years. 10 years నుంచి. మీరు ప్రాపర్ ఎక్కడ? మీది 10th అయిపోయింది తర్వాత ఇది పని చేసింది. ఓకే, స్టడీ 10th అయిపోయింది. 10th అయిపోయింది. 10th అయిపోయిన నుంచి ఇది. ఫాదర్ మదర్ అది చచ్చిపోయింది. చనిపోయారా? ప్రాపర్ ఇక్కడనేనా? ప్రాపర్ ఇక్కడ. ఓకే, ఇక్కడనే పుట్టిరు, ఇక్కడనే మొత్తం. మీరు వస్తూ ఇందులోకే వచ్చారు కదా, వినాయక గణేశంలో రెడీ చేసుడు, అందులోకే కదా మీరు డైరెక్ట్ దిగింది? అయితే నేను మామ దగ్గర నుంచి. మీ మామ దగ్గర నుంచి నేర్చుకున్నా? ఓకే, మీ మామ కూడా ఇటు సైడేనా? స్కూల్ కి వచ్చి పోయి అక్కడ నేర్చుకుంది. ఓకే, ఏంది ప్యాషన్ లేకపోతే చెయ్యాలని అమౌంట్ వస్తుందనా? ఎలా? ప్యాషన్ అంటే ఇక్కడే నేను మార్కెట్ లా ఉంది కదా, బొమ్మ చూసి అది అయిపోయింది మైండ్ లో. అంటే గణేశన్ బొమ్మ చూసి అది ప్యాషన్ అయిపోయింది. అది ఓకే, నేను కంపల్సరీ పని చేయడానికి మంచిగా వస్తుంది. ఓకే, ఇదే గోదాం కాకుండా ఇంకా పెద్దగా కూడా వేయాలి, ఇంకా పెద్దగా మీరు వెళ్ళాలని పెద్ద కూడా చేస్తా. నేను బడ్జెట్ కావాలి. బడ్జెట్ ఫైనాన్స్ లో తీసుకొస్తారు కదా? ఫైనాన్స్ లో తీసుకొస్తా. ఓకే బ్రో, వినాయకులు చూస్తే బుకింగ్ అయ్యేటట్టే కొడుతున్నాయి బ్రో, మంచి సేల్ అయ్యేటట్టున్నది. మా ఛానల్ నుంచి మీ దగ్గరకు వస్తే వాళ్ళకి డిస్కౌంట్స్ ఉంటాయి కదా? ఇస్తా, కంపల్సరీ ఇస్తా. డిస్కౌంట్స్ ఉంటాయి. ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తావు? ఒక అది 95 ది బొమ్మ ఉంది, తక్కువ చేసి 65-70కి ఇస్తా. ఓకే, మ్యాక్స్ టీవీ అని పేరు చెప్పి ఇంకా వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి అది రేట్ ఉంటుంది. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ మీరు చేంజ్ చేసుకుంటేనే బ్యాక్గ్రౌండ్ హెవీ ఉంది అంటే రేట్ ఎక్కువ రేట్ ఉంటది. ఓకే, ఓన్లీ బొమ్మ పరంగా అయితే మన మ్యాక్స్ టీవీ తరఫు నుంచి చెప్తే పక్కా డిస్కౌంట్ చేస్తాడు. మంచి క్లోజ్ ఉన్నాడు. ఓకే బ్రో,
ఇది లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్తావా మనకు? రాజాసింగ్ ఎమ్మెల్యే ఆఫీస్ నియర్ ఉంది. ఓకే, అక్కడ రాజాసింగ్ ఎమ్మెల్యే ఆఫీస్ రియన్ డెమో ఉంది. ఇంకా సుందర్ కళాకార్ నియర్ ఇది గోడౌన్ ఉంది. సుందర్ కళాకారు చాలా ఫేమస్ కదా, ఇక్కడ సైడ్ లో ఉంది. రెండు గోడౌన్ ఆఫ్టర్ ఇది ఉంది. అదే రాజాసింగ్ అన్న ఆఫీస్ నుంచి స్ట్రైట్ గా వస్తే వీళ్ళ గోదామే ఉంటది. అక్కడ వచ్చి అక్కడ నంబర్ కూడా ఉంటది వీళ్ళ గోదాంది. అలా ఫోన్ చేస్తే గోదాం పేరు ఏం పేరు అన్న మీది? ఎంపీఐఎఫ్ఏ, మా పాప ఆశీర్వాద్ ఫైన్ ఆర్ట్స్. ఓకే, అక్కడ నంబర్ ఉంటది, పెద్ద బోర్డు కనిపిస్తుంది. మీరు ఫోన్ చేసినా అన్న విజిట్ అవుతాడు. ఎప్పుడు రెస్పాన్స్ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చి విజిట్ చేసి ఒకసారి చూడండి, మీకు నచ్చితే వినాయకులు మాత్రం చాలా బాగున్నాయి. సార్ విజిట్ చేసి బుక్ చేసుకొని, ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది కదా? రీజనబుల్ ఉంది. మనం మ్యాక్స్ టీవీ లో పేరు చెప్తే ఇంకా రీజనబుల్ చేస్తాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.